హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. గత కొంతకాలంగా నేను 2050 హెచ్ఎండిఏ ప్లాన్ మోస్ట్ ప్రాబబ్లీ జనవరి ఫిబ్రవరి కల్లా రెడీ అవుతుంది అని చెప్తూ వచ్చాను. బట్ లేటెస్ట్గా హెచ్ఎండిఏ అధికారులు చాలా క్లారిటీతో ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటి అంటే ఈ 2050 మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో హెచ్ఎండిఏకి సంబంధించి అది నవంబర్ నాటికి పూర్తి అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా 11 నెలల టైం పడుతుందని. ఎందుకు ఇంత అబ్నార్మల్ డిలే అని నాకు మార్నింగ్ నుంచి, అంటే యాక్చువల్గా ఇది పేపర్లో వచ్చింది. హెచ్ఎండిఏ అధికారులు, తర్వాత జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నిన్న మీడియాతో ఒక చిట్ చాట్ నిర్వహించి దాంట్లో చాలా విషయాలు చెప్పారు. ఒకటి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాలంది ఢిమేలంది అని చెప్పి కొన్ని పనిగట్టుకొని నెగిటివ్ వీడియోస్ చేస్తూ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. అలాంటి వారికి ముఖం మీద కొట్టినట్టు గణాంకాలు చెప్పారు. లాస్ట్ ఇయర్ అంటే 2023 జూలై నవంబర్ మధ్య ఎన్ని రిజిస్ట్రేషన్స్ జరిగాయి, ఎన్ని లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చారు, దాన్ని ఈ సంవత్సరం జూలై నుంచి అదే రకంగా నవంబర్ వరకు మధ్య కాలంలో ఎన్ని కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని కొత్త అపార్ట్మెంట్లకు కన్స్ట్రక్షన్కు పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని కొత్త రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఇవన్నింటితో మోఖం మీద కొట్టినట్టు ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేసి నెగిటివ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్, తెలంగాణ రియల్ ఎస్టేట్ ఢమాలంది డిమేలంది అని చెప్పి, గమ్మత్ ఏంటంటే విజయవాడలో కూర్చొని చెప్తున్నారు ఈ మాటలు చెప్పేవాళ్ళు. విజయవాడలో కూర్చొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాలందంట వీడికి వచ్చి చూసినట్టు. గ్రౌండ్లో రోజు తిరుగుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. కొంతమంది వాటిని నమ్మి ఏం లేదు బాస్ అని మాట్లాడుతుంటారు. కొనేటోళ్ళు లేరంట, కొనేవాళ్లే లేరంట. మళ్ళీ వీళ్ళు కొనడానికి దిగుతారు కార్లు వేసుకొని. సో అలా ప్రచారం చేస్తున్న వారికి మొహం మీద కొట్టినట్టు నంబర్స్తో చెప్పారు. అది చెబుతూనే హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎందుకు డిలే అవుతుంది అని కూడా చెప్పారు క్లియర్గా. మనం ఇంతకాలం ఏమనుకుంటున్నామంటే రీజనల్ రింగ్ రోడ్డు సదరన్ పార్ట్కు సంబంధించిన అలైన్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. 3 రకాల అలైన్మెంట్లు ప్రిపేర్ చేశారు. ఆ మూడింటిని పూర్తి స్థాయిలో సమగ్రంగా అధ్యయనం చేసి, పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఏ అలైన్మెంట్ బెటర్, దేంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువగా పోతుంది, దేంట్లో కన్స్ట్రక్షన్ వ్యయం కొంత కంట్రోల్ అవుతుంది, సాధక బాధకాలు ఏంటి, ఇలాంటివి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వడానికి ఒక ప్రైవేట్ కన్సార్షియంకి ఆ టెండర్స్ ఇస్తున్నారు. ఆ ప్రాసెస్ ఇప్పుడు కొనసాగుతుంది. నేనేమనుకున్నానంటే సరే ఈ ప్రాసెస్ వాళ్ళకు టెండర్ ఇవ్వడం, వాళ్ళు స్టడీకి ఒక 2 months తీసుకోవడం, సో అట్లీస్ట్ మార్చ్ ఎండింగ్ కల్లా ఈ 2050 మాస్టర్ ప్లాన్ వస్తుందేమో అని నేను అంచనాలు, దానికి సంబంధించిన వర్కౌట్లో ఉన్నాను. బట్ ఇక హెచ్ఎండి అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కుండబద్దలు కొట్టారు. నవంబర్ 2025 నాటికి, వచ్చే 25 సంవత్సరాల కాలానికి, అంటే 2050 వరకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, అది RRR వరకు హెచ్ఎండిఏ పరిధి మొత్తం విస్తరించబోతోంది అనేది కుండబద్దలు కొట్టారు. దానికి వాళ్ళు రీజన్స్ చెప్పారు. నేను ఆ రీజన్స్ చెప్తాను. మరి ఇక మొత్తం వాళ్ళు చెప్పిందంతా చదివితే చాలా చాలా లెంతీ వీడియో అవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన రీజను, ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఎంసీహెచ్, జిహెచ్ఎంసీ, హుడా, ఎయిర్పోర్ట్ అథారిటీ, సైబరాబాద్ అథారిటీ, ఇవన్నీ మాస్టర్ ప్లాన్లను కలిపి సమగ్రమైన బృహత్తర మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. సో వీటన్నింటినీ కూలంకషంగా స్టడీ చేయాలి. మనందరికీ తెలుసు ఎంసీహెచ్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఒకప్పుడు ఉండేది. ఆ తర్వాత హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి వచ్చింది. దీని తర్వాత మనకు హుడా వచ్చింది ఆల్రెడీ. జిహెచ్ఎంసీ తర్వాత సైబరాబాద్ అథారిటీ ఏర్పడ్డది. సో ఈ అన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసి అప్ టు RRR రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి? ఏది రెసిడెన్షియల్ జోన్, ఏది గ్రోత్ కారిడార్, ఏది ఇండస్ట్రియల్ ఏరియా, ఏది కన్జర్వేటివ్ ఏరియా, ఏది ఫారెస్ట్ ఏరియా, ఇవన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసి మళ్ళీ సేమ్ టైం వాటర్ బాడీస్ని సేఫ్ గార్డ్ చేయాలి. ఈ అన్నింటినీ చూసుకుంటూ ఆ మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నామంటే ఎగ్జిస్టింగ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ దృష్టిలో పెట్టుకొని, ఆ తర్వాత RRR వరకు ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్కౌట్ చేస్తారనుకున్నాం. బట్ ఇన్నున్న ఇష్యూస్, పాత ఎంసీహెచ్ ఉంది, ఆ తర్వాత అది జిహెచ్ఎంసీగా మారిన తర్వాత ఆ లిమిట్స్ ఉన్నాయి, ఆ తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, ఆ తర్వాత హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, ఆ తర్వాత సైబరాబాద్ అథారిటీ ఉంది. వీటన్నింటినీ స్టడీ చేసి సమగ్రంగా ఒక బృహత్తరమైన ప్రణాళిక రూపొందించాలి. ఇది టైం తీసుకుంటుంది. దీనికి అడిషనల్గా ఏం కలిసి వచ్చిందంటే ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కూడా పూర్తి కాకపోవడం.
సో ఇవన్నీ కలిపి మనకు నవంబర్ 2050 కల్లా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రెడీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నామని చెప్పి హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నిన్న మీడియాతో చిట్ చాట్ చేస్తూ క్లియర్ కట్గా వెల్లడించిన పరిస్థితి. దాంట్లో భాగంగా వాళ్ళు చాలా చెప్పారు. ఆ నంబర్ చెప్తాను ఇప్పుడు. నేను ఇందాక కామెంట్ చేశాను కదా, లాస్ట్ ఇయర్ అంటే 2023 జూలై నవంబర్ మధ్య ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు, ఎన్ని దరఖాస్తులు వస్తాయి అనేది దాని మీద గణాంకాలు చెప్పారు చాలా క్లియర్ కట్గా. ఎవరైతే హైదరాబాద్లో ఎవరైతే డమాల్ డిమేల్ అని చెప్పి పడికట్టు పదాలను వాడుకొని వాటిని థంబ్నెయిల్గా పెట్టి వ్యూస్ పొందడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు ఈ గణాంకాలు కనువిప్పి కావాలి. విజయవాడలోనో, విశాఖపట్నంలోనో, తిరుపతిలోనో, కర్నూలులోనో ఇంకెక్కడో కూర్చొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద శాసనం చేయడం కాదు. గణాంకాలు చూడండి. జూలై నవంబర్ నెలలో హెచ్ఎండిఏకు వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం ఇలా. 2023లో మొత్తం దరఖాస్తులు లేఅవుట్ అనుమతులకు సంబంధించి 2023లో 1326 వస్తాయి. ఈ సంవత్సరం అదే పీరియడ్లో అంటే జూలై నుంచి నవంబర్ మధ్య 1920 లేఅవుట్ దరఖాస్తులు వచ్చినాయి. ఎంత శాతం పెరుగుదల? 45% పెరుగుదల. అదే రకంగా వాటిని ఎన్నింటిని పరిష్కరించారు అంటే గత సంవత్సరం అదే పీరియడ్లో జూలై నుంచి నవంబర్ మధ్య 2065 పరిష్కారాలు ఇచ్చేస్తే 2563 ఏకంగా 24% ఎక్కువ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారు. అంటే మీకు అనుకోవచ్చు మరి 1900 అప్లికేషన్స్ ఉన్నాయి కదా, 2500 ఎలా చేశారని. అంతకుముందు ఉన్నాయి కూడా అవుతాయి కదా, ఎందుకంటే జూలై కంటే ముందు ఏముంది మన దగ్గర ఎలక్షన్స్ ప్రాసెస్ ఉంది. ఆ టైంలో పెండింగ్ పడ్డాయి. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత హెచ్ఎండీ అధికారుల మీద కొంత చర్యలు తీసుకున్నారు, క్రమశిక్షణ చర్యలు. ఆ టైంలో కూడా కొంత పెండింగ్ పడ్డాయి. అవన్నింటినీ కలిపి క్యూములేటివ్గా జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలో ఏకంగా 2563 దరఖాస్తులు క్లియర్ చేశారు. 24% హైక్ కంపేర్ టు 2023 జూలై నవంబర్ పీరియడ్. ఓకే, తర్వాత భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు 2023లో దరఖాస్తులు 756 వస్తే ఈ సంవత్సరం అదే పీరియడ్లో 1061 దరఖాస్తులు వచ్చినాయి. ఎంత? 40% హైక్. ఎన్ని క్లియర్ చేశారు అనుమతులు అంటే 2023లో జూలై నవంబర్ మధ్య 1196 మాత్రమే క్లియర్ చేస్తే ఈ సంవత్సరం జూలై నవంబర్ మధ్య ఏకంగా 1414 దరఖాస్తులను క్లియర్ చేశారు. భవన నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తులను 18% హైక్. రైట్. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్, కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ఓసీలు ఇస్తారు కదా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, అది కూడా 2023లో జూలై నవంబర్ మధ్య కాలంలో 467 అప్లికేషన్స్ వస్తే ఈ సంవత్సరం ఏకంగా 560 అప్లికేషన్స్ వచ్చినాయి. 20% హైక్. క్లియరెన్స్ ఎంత వచ్చింది? ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ ఎంత జరిగింది? గత సంవత్సరం జూలై నవంబర్ మధ్య 690 దరఖాస్తులను క్లియర్ చేస్తే ఈసారి ఏకంగా 811 దరఖాస్తులను క్లియర్ చేస్తారు. అంటే 18% హైక్. ఇక నెక్స్ట్ చెప్తున్నాను, లేఅవుట్కి సంబంధించి చెప్తున్నాను. నెక్స్ట్ వినండి, మైండ్ బ్లోయింగ్ నంబర్ ఇది. 2023 జూలై నవంబర్ మధ్య హౌసింగ్ తుది లేఅవుట్లకు సంబంధించిన దరఖాస్తులు కేవలం 103 మాత్రమే వచ్చాయి. 2023 జూలై నవంబర్ మధ్య. ఈ సంవత్సరం అదే పీరియడ్లో ఏకంగా 299 దరఖాస్తులు వచ్చాయి. 190% హైక్. 190% హైక్. కంపేర్ చేసుకోండి ఒకసారి. లేఅవుట్లకు సంబంధించి హౌసింగ్ తుది లేఅవుట్లకు సంబంధించిన అప్లికేషన్స్ లాస్ట్ ఇయర్ 2023 జూలై నవంబర్ మధ్య కేవలం 103 వచ్చినాయి. 103. ఈ సంవత్సరం అదే పీరియడ్లో ఏకంగా 299 దరఖాస్తులు వచ్చినాయి. 190% హైక్. క్లియరెన్స్, పర్మిషన్స్ లాస్ట్ ఇయర్ అదే పీరియడ్లో 179 అప్లికేషన్స్ను క్లియర్ చేశారు హౌసింగ్ అండ్ తుది లేఅవుట్లకు సంబంధించి. ఈసారి ఏకంగా 335 దరఖాస్తులను క్లియర్ చేశారు. 87% హైక్. సో ఇవి నంబర్లు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకెవడో హైడ్రా వల్ల ఎఫెక్ట్ పడింది. హైడ్రా వల్ల ఎఫెక్ట్ పడలేదు బాబు అని మొత్తుకుంటున్నారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందనడంలో వాస్తవం లేదు. రియల్ రంగం వృద్ధిలో హైదరాబాద్ గణనీయంగా పురోగతి సాధించింది. హైదరాబాద్ నగర అభివృద్ధి విధానాలు ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధిని మరింత పెంచింది జిహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. ఇంత క్లియర్ కట్గా కనిపిస్తుంటే ప్రతి దాంట్లోనూ హైప్ కనిపిస్తుంది, దానికి సంబంధించిన డెవలప్మెంట్లు కనిపిస్తున్నాయి. అయినా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్ డిమేల్ అదొక పడికట్టు పదాలు. అంటే తమ్మునేల్లో నెగిటివ్ కనపడేసరికి మనకి ఏదో లోపల నుంచి అది పుట్టుకొస్తుంది. పాజిటివిటీ మన బుర్రకు ఎక్కదు, నెగిటివిటీ బాగా ఎక్కుతుంది. అది లైక్ ఇంతకుముందు కదా ఫార్మా సిటీ ప్లేస్లో అన్ని సెక్టర్లకు ఇవ్వబోతున్నాం, అదొక ఫ్యూచర్ సిటీగా చేయబోతున్నామని ముఖ్యమంత్రి గారు చెబితే ఫార్మాసిటీ రద్దు. విపక్ష పార్టీకి సంబంధించిన కరపత్రంలో హెడ్డింగ్ ఫినిష్. దాన్ని అందరూ అరే ఓపికతో వార్త మొత్తం చదవాలి కదా. ఆయన క్లియర్గా చెప్పిండు 14,000 ఎకరాలు ఒకే ఫార్మా రంగానికి ఇవ్వడం కాదు, అక్కడ ఒక ప్యారలల్ సిటీ డెవలప్ కావాలంటే అన్ని సెక్టర్లను ఇవ్వాలి. అది ఆయన కాన్సెప్ట్. దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఏఐసిటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ హబ్, ఎవ్రీథింగ్ నడుస్తున్నది అక్కడ.
సో నెగిటివిటీని మనం ఎక్కించుకుంటున్నాం కాబట్టి అవే రాసే ప్రయత్నం, ఆ మేరకే వీడియోలు చేసే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. దయచేసి పాజిటివిటీని బుర్రకెక్కించుకోండి, అప్పుడు మనకు రియల్గా క్లియర్ కట్గా కనిపిస్తాయి. ఈవెన్ ఆఫీస్ స్పేస్ పరంగా కూడా ఎంత డెవలప్మెంట్. హైదరాబాద్ 2.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ అయింది. మళ్ళీ చాలా మంది ఖాళీ ఉన్నాయి చెప్పుకుంటుంటారు. లీజింగ్ నమోదైంది 2.5 మిలియన్ అంటే 25 లక్షల అడుగులు, చదరపు అడుగులు. నాట్ ఎ జోక్. హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుందానికి ఇంతకంటే క్లియర్ కట్ ఏం కావాలి? హై సిటీ ప్రాజెక్టులో భాగంగా 7,032 కోట్ల అంచనాలతో 36 ప్రాజెక్ట్స్ చేపట్టామని చెప్తుంది గవర్నమెంట్. సో ఇట్లా క్లియర్ కట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేటు పురోగమనంలో ఉంది. జూలై దాకా ఎందుకు స్తబ్దుగా ఉందంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఎలక్షన్ మూడ్ క్రియేట్ అయింది. అసెంబ్లీ ఎలక్షన్స్, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడడం, కొంత గందరగోళం, ఆ తర్వాత మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడం, లోక్సభ ఎన్నికల పర్వం తర్వాత జూలై నుంచి రియల్ ఎస్టేట్ మళ్ళీ గాడిలో పడింది. జూలై నుంచి నవంబర్ మధ్యకు సంబంధించిన నేను లేఅవుట్ పర్మిషన్లు, బిల్డింగ్ పర్మిషన్లు, ఇవన్నీ నేను ఇప్పుడు ఇందాక చెప్పిన నంబర్లు. దసరా నుంచి మాత్రం ఇంకా బాగుంది. ఇదే టెండెన్సీ కంటిన్యూ అవుతుంది. ఏప్రిల్ మే వరకు రియల్ ఎస్టేట్ ఇలాగే జోరు మీద ఉంటుంది. సో బెటర్ అందుబాటులో ఉన్న ధరల్లో, అందుబాటులో ఉన్న ప్లేసుల్లో, మీకు ఇష్టమైన ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేయండి. భూమి మీద పెట్టుబడి ఖచ్చితంగా మీకు భరోసా కలిగిస్తుంది, గ్యారంటీ కలిగిస్తుంది. సేమ్ టైం లేఅవుట్ పర్మిషన్లు ఇబ్బందులు లేకుండా చూసుకోండి, లింక్ డాక్యుమెంట్లు ఇబ్బందులు లేకుండా చూసుకోండి. ఏదో హడావిడిబడి కొనుక్కోవద్దు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర జెన్యూన్గా చూపించిన డాక్యుమెంట్స్ చూసి జెన్యూన్ డెసిషన్ తీసుకొని జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ జెన్యూన్ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్. అప్రిషియేషన్ చాలా బాగుంటుంది. సో ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న కంటెంట్. ఇక ఫ్యూచర్ సిటీతో పాటు నాగార్జున సాగర్ హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, బాంబే హైవే, నాగ్పూర్ హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, అదే రకంగా విజయవాడ హైవే, ఏ హైవే అయినా కూడా DTCP HMDA రీజనబుల్ ప్రైస్కు అన్ని అనుమతులు పక్కాగా ఉన్న వాటిని నేను చెక్ చేసి రెఫర్ చేస్తాను. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సేమ్ టైం అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఫామ్ ల్యాండ్స్ కావచ్చు, ఫామ్ ప్లాట్లు కూడా కావచ్చు. ఎవరికైనా పలానా ఏరియాలో కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. టైలర్ మేడ్ వెంచర్లను సజెస్ట్ చేస్తాను. ఈ కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ నేను మీ ఫోన్లు కనుక లిఫ్ట్ చేయకపోతే దయచేసి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ రియాక్ట్. ఎందుకంటే నేను దీనికి ఎందుకు చెప్తున్నానంటే December 25th రోజు నేను చాలా బిజీ. మార్నింగ్ 7కు బయలుదేరి మొత్తం డే అంతా ఫుల్ బిజీ. దగ్గర ఒక 20-25 కాల్స్ నేను లిఫ్ట్ చేయలేకపోయాను నా 2 నంబర్లకు సంబంధించి. అలాంటి వారందరికీ సారీ. ఒకవేళ నన్ను కాంటాక్ట్ చేసుకున్న వారు, ఒకవేళ నేను మీరు కాల్ చేసిన టైంలో నేను ఎవరితో మీటింగ్లో ఉండొచ్చు, లేకపోతే సైట్ విజిట్లో ఉండొచ్చు, లేదా డ్రైవింగ్లో ఉండొచ్చు. కాబట్టి మీ కాల్ తీసుకోలేకపోతే దయచేసి నేను కనిపిస్తున్న నెంబర్లు అన్నింటికీ వాట్సాప్ ఉంది. వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి, మీ రిక్వైర్మెంట్ చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ రివర్ట్ విత్ డ్యూ రెస్పెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.